కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజుకు 171 రోజులు కావస్తుంది. ఈ 171 రోజుల్లో వారి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అయితేనేమి, మేనిఫెస్టో అయితేనేమి అమలు పరచటంలో చక్కగా దూసుకుపోతూ ప్రజల మన్ననలను పొందుతూ బాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ప్రజలు వేణోళ్లు కీర్తిస్తున్నారని చేపడములు ఇంత మాత్రము అతిశయోక్తి లేదు. ముఖ్యముగా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఎన్నో ఛేదించి ఎంతో మందిని రికవరీ చేసి వారింటికి ఆడపిల్లలను చేర్చిన ఘన కీర్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్చుకు వెళ్లి బియ్యము అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని అక్కడ ఒక్కొక్కరికి చమడాలు ఒలిచేసి భయభక్తులు చెప్పి సీజ్ చేసినటువంటి ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మజాక చూడండి, ఆయన లీలలు ఎంత బాగుంటాయో, ఆయన చెప్పే భయభక్తులు కూడా చూడండి. పోలీసు వ్యవస్థని పూర్తిగా 2 లారీల పినాయిలతో కడిగేసి శుద్ధి చేశారనములో అతిశయోక్తి లేదు. ఎంత నిస్సహాయత! హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు. ఎస్ సార్, అనిత గారు హోంశాఖ మంత్రి, మీరు పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి మరియు పంచాయతీ శాఖ మంత్రిని నాకు తెలుసు సార్. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ శాఖ అయితే మాకేంటి సార్, చెప్పండి ఏమిటి విషయము? హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అనిత గారిని ఏంటి సార్ అలా బెదిరిస్తున్నారు? తీసేసుకుంటాను హోంశాఖ అంటే. ఎవరిచ్చారు? మీ అయ్యదా, మీ తాతదా? ఎవరిచ్చారు సార్ మీకు? రాజ్యాంగం ఒకటి ఉంది, దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. నేను తీసేసుకుంటా అంటే అక్క అరటి పండు తీసుకున్నట్టు తీసుకోవడము కుదరదు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత చెప్పండి. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. నేను కూడా 10 మంది బాగుండాలని, ముఖ్యముగా మీరు, మీ బాబు గారు, మీ గూటాల ప్రభుత్వము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీరు చేతగాని ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ సహమంత్రిని ఎలా విమర్శిస్తున్నారంటే మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనక ఏమంటారయ్యా, నువ్వేవో పెడార్థాలు చెబుతావు. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా గతంలో మాట్లాడినట్టు మాట్లాడితే తప్పకుండా వారిని ఎన్కౌంటర్ చేసేస్తారు, నాకు అర్థమైంది. కానీ మరి మీరు గతంలో ఎన్ని దుర్భాషలు ఆడారు, కొడక అని ఎలా మాట్లాడారు సార్? మరి కేజీ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నారు. ఎదుటి వారు మాట్లాడితే బూతులు అవుతాయి, కానీ మీరు బూతులు మాట్లాడితే అవి ప్రజలందరూ స్వీకరించి వేదాలుగా వల్లించుకోవాలి, అంతే కదా సార్? మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. నాకు అర్థమైంది సార్. అందరినీ తీసుకెళ్లి హిట్లర్ ఎలాగైతే ఒక గుహలో బంధించి గ్యాస్ పెట్టి చంపేశాడు, అలా చంపేస్తారా సార్ అందరినీ? ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం? బాధ్యత కదా పోలీసుకి. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతిపక్షం కా సార్, మీరు అధికార పక్షము, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. పోలీసులను అలా విమర్శిస్తే మిమ్మల్ని మీరే విమర్శించుకున్నట్టు మీ యొక్క అసమర్థ పాలనకి ఈ మాటలు నిదర్శనమని తెలుస్తున్నాయి సార్. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? ఓట్లు అడగడానికా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు వేరుగా ఉంటాయంటే రాజ్యాంగ వ్యతిరేకముగా ప్రవర్తించి అందరినీ ఒక గుహలో వేసి గ్యాస్ పెట్టి లేకపోతే పెట్రోల్ పోసి అంటించేస్తారా? అంతే కదా మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి
ఇంత ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారు ఎంత వెటకారంగా నవ్వుతున్నారండి. నీ యొక్క అధికారులు నీ మాట వినడం లేదు. ఈ రోజు కాకినాడ పోర్టుకి వెళ్తే నిన్న ఎవడో పట్టించుకోలేదు, రావద్దని చెప్తున్నారంటే మీకు దిగ్గుండాలి కదా సార్. మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నేను వస్తున్నానంటే వాళ్ళు అలర్ట్ అవ్వాల్సింది పోయి కాకినాడ పోర్టుకు రావద్దండి, 10,000 మందికి ఏదో జరిగిపోతుందని చెప్పారంటే నువ్వు అసమర్థుడివి. నువ్వు నీ బాబు అందరూ అసమర్థులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడపలేరు. ఇంకపోతే అధికారులు మీకు సహకరించడం లేదంటే యు ఆర్ ఫెయిల్యూర్. మీరు ఫెయిల్ అయిపోయారండి, అనుమానం లేదు. మీరు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. పవన్ కళ్యాణ్ గారు ఇంత నిసిగ్గా చెప్తున్నారండి. నెట్వర్క్లు చింతకాయలు కాదండి. మీ మాట ఎవడు వినడం లేదని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పారు. శభాష్. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రతిపక్షం మాట్లాడాలి, కానీ మీరు చెప్పుకుంటున్నారు నా మాట ఎవడే ఉంటలేదు, ఎప్పటి నుంచో ఉన్నది ఇలాగే ఉంటుంది. కొండబాబు చెప్పాడు, ఆ బాబు చెప్పాడు, నా బాబు చెప్పాడని చెబుతున్నారు. మెత్తగా ఉండకూడదు, గట్టిగా రాయి అయిపోవాలా. ఏంటండి మీరు రాయేది? 6 నెలలు అయింది, రాయి లేదు, రాపాలేదు. నీ మొఖం నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కాదు, నీ పని అయిపోయిందని నాకు అర్థమవుతుంది. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరిచ్చారు మీకు? దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాలు లేవు, ప్రత్యుత్తరాలు లేవు, కానీ మీ ఫెయిల్యూర్ అని అర్థమైపోయింది. మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ రాదు, ఏమీ రాదు. ఆ పక్కనున్న మీ మనోహర్ కూడా అంతే, నాకు పూర్తిగా అర్థమైపోయింది. మీ మాట ఎవ్వరూ వినడం లేదు. మీరు ఊరికే డమ్మీ గవర్నమెంట్, మీరు అసలు మిమ్మల్ని కేర్ చేయడం లేదని అర్థమైంది. బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా పరోక్షంగా మీరు చెప్పినన్నారు. నాకు అదే అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయేమో. ఎందుకు రిజైన్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోండి సార్, చక్కగా షూటింగ్లు చేసుకోండి. ఎందుకు వచ్చిన కర్మ సార్ మీకు ఇది. బాయ్.